యేసు నీళ్ల మీద నడిచెను అనే కథ మత్తాయి 14వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత తన శిష్యులను పడవలో గలిలీ సముద్రం అవతలి ఒడ్డుకి వెళ్ళమని చెప్పి తాను ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు. అయితే రాత్రి అయ్యేసరికి సముద్రం మీద బలమైన గాలి వీయడం మొదలుపెట్టింది మరియు పడవ అలల ద్వారా చాలా కష్టపడుతోంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో యేసు సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల వద్దకు వస్తాడు. శిష్యులు యేసును నీళ్ల మీద నడుస్తూ చూసినప్పుడు వారు దయ్యం అనుకొని భయపడి కేకలు వేస్తారు. అప్పుడు యేసు వారికి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడవద్దు అని చెప్పాడు. పేతురు యేసుతో, ప్రభు, నీవే అయితే నీళ్ల మీద నీ దగ్గరికి రమ్మని నాకు ఆజ్ఞాపించు అన్నాడు. యేసు రా అన్నాడు. వెంటనే పేతురు పడవలో నుండి దిగి యేసు వైపు నడుచుకుంటూ నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడు. కానీ అతను గాలిని చూసి భయపడ్డాడు మరియు మునిగిపోవడం మొదలుపెట్టాడు. ప్రభు, నన్ను రక్షించు అని కేకలు కూడా వేశాడు. యేసు వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకొని, ఓ అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు అని అడిగాడు. వారు పడవ ఎక్కగానే గాలి ఆగిపోయింది. పడవలో ఉన్నవారు యేసును ఆశ్చర్యంతో చూసి, నిజంగా నీవు దేవుని కుమారుడవని అన్నారు. పాఠాలు. యేసు శక్తి. యేసు ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగి ఉన్నాడని ఈ కథ స్పష్టం చేస్తుంది. అలాగే విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. పేతురు యేసు మీద విశ్వాసం ఉంచినంత కాలం నీళ్ల మీద నడవగలిగాడు. కానీ అతను సందేశించినప్పుడు మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఇది మన జీవితంలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. భయం మరియు సందేహం. భయం మరియు సందేహం మనల్ని ఎలా నిరుత్సాహపరుస్తాయో ఈ కథ చూపిస్తుంది. యేసు యొక్క సహాయం. మన కష్టాల్లో ఉన్నప్పుడు యేసు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ కథ సారాంశం మనకు తెలియజేస్తుంది.